IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. తర్వాత మనము ఎవరికైతే ఈ ఆర్థరైటిస్ ఉందో వారి మెడికేషన్ కూడా ఒక్కొక్కసారి కొంచెం అడ్జస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది వాళ్ళ రిక్వైర్మెంట్. ఒకవేళ నొప్పి ఎక్కువ ఉంటే టెంపరీగా మనము ఈ మెడికేషన్ ఇంక్రీజ్ చేయవలసి ఉంటుంది. ఇంకో రీజన్ ఎలా అంటే ఈ రోజు రేపుల్లో వైరల్ ఫీవర్స్ చాలా వస్తున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది వైరల్ ఫీవర్స్ డెంగ్యూ కానీ చికెన్ గునియా కానీ ఏమవుతుందంటే మన జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. వీటిని ఏమంటామంటే రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటాము. మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఈ వైరస్కి అగనిస్ట్గా ఆ యాంటీబాడీసే మన జాయింట్స్ను కూడా కొంతవరకు డ్యామేజ్ చేస్తాయి. జాయింట్ లోపల ఎంటర్ అయ్యి జాయింట్ లైనింగ్ను ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్కు చేసి జాయింట్ స్వెల్లింగ్ రావడము, పెయిన్ రావడము, స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇది సింపుల్ మెడికేషన్ అంటే లోకల్ అనాల్జెసిక్ క్రీమ్ కానీ సింపుల్ పారాసెటమాల్ లాంటి మెడికేషను, సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల తక్కువ అవుతుంది. కానీ కొందరిలో ప్రాబబ్లీ ఫ్యూ వీక్స్ వరకు ఈ నొప్పి అనేది ఉంటుంది. దాని గురించి ఎక్కువ వరి కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్ మూమెంట్, మొబిలైజేషన్ జాయింట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే నొప్పి తక్కువ అవుతుంది, జాయింట్కి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది, అదేవిధంగా పెయిన్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ రోజు రూపంలో మీరు వింటూ ఉంటారు జ్వరాలు, ఫీవర్స్ చాలా వస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఫీవర్స్ వైరల్ ఫీవర్సే ఉంటాయి. అందుకని వైరల్ ఫీవర్ అయిన తర్వాత జాయింట్ పెయిన్స్ వస్తే కొన్ని టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈఎస్ఆర్, సిఆర్పి కానీ వేరే ఏమన్నా ఆర్థరైటిక్ సంబంధించిన టెస్టులు చేయించుకుంటే అది ఆ టెస్టులను బట్టి మీకు అవసరమైన మెడికేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఈ వర్షాకాలంలో చాలా వరకు మనం ఇండోర్లో స్పెండ్ చేస్తూ ఉంటాము. హెల్దీ జాయింట్స్ ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్, యోగా చేయడం కానీ, సింపుల్ సైక్లింగ్ చేయడం కానీ, స్విమ్మింగ్ ఫెసిలిటీ ఉంటే స్విమ్మింగ్ చేయడం కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన జాయింట్స్ హెల్దీగా ఉంటాయి. తర్వాత స్టిఫ్నెస్ తక్కువ ఉంటుంది, నొప్పి కూడా అంత ఉండదు.